ఈ విషయాన్ని మనం ఈ ప్రపంచంలో ఏ మతం అక్కడ దాకా వెళ్ళలేదు. ఉపనిషత్తులు నాకు తెలిసి 5,000 ఏళ్ళ అవతలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఈ ప్రజెంట్ టైప్ కాదు, 5,000 years అవతలు ఉన్నాయి. మానవాళ్ళు అక్కడ దాకా వెళ్ళాక కష్టపడాలి. వివేకానందుడు చెప్పాడు, సత్యం నీ స్థాయికి రాదు, సమాజం సత్యం స్థాయి కదా, నీ స్థాయికి సత్యం దిగదు, అది నీ సమస్య. నువ్వు లేకపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరో కొంతమంది దాన్ని చూడగలుగుతారు. వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని. ప్రాచీన ఋషులు ఎంత గొప్పవాళ్ళు, ఎంత విశాలమైన వాళ్ళు అంటే, నువ్వు కుమారుడివి, నువ్వు కుమారువి, కుమార ఉతవా కుమారి జీర్ణో దండేన వంచసి, ఇలా అడుగులు వేస్తూ వడికిపోతుంటే ముసలివాడు, అది ఎవరో కాదు, నువ్వే. నువ్వు అన్ని చోట్ల నుంచి 1000 ముఖాల్లో నువ్వు ఉద్భవిస్తున్నావు అని చెప్పాను. నువ్వు సీతాకోకచిలకవి, నువ్వు మేఘానివి, నువ్వు ఋతువులవి, నువ్వు అనాదివి. ఏం మాట్లాడి ఇవన్నీ కూడా. ఇటువంటి తత్వాన్ని అందుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకున్నామని కొంతమంది ప్రకటించారు కూడా. అందుకున్నామని చెప్పారు. ఎక్కడికి మనసులు వెళ్ళలేదో, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుతో సహా వాక్కులు ఎక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయో అందుకోలేక. అటువంటి తత్వాన్ని అందుకున్నటువంటి వాడు, అటువంటి దాన్ని పట్టుకున్న ఆనందం బ్రహ్మణో విద్వాన్, అటువంటి దాన్ని విద్వాన్ అంటే తెలుసుకున్నటువంటి వాడు, ఆనందాన్ని పొందినటువంటి వాడు. అతనికి వచ్చేది ఏమిటంటే, వాళ్ళు చేసిన గ్రేటెస్ట్ ప్రామిస్, నా బిభేతి కుతస్యనేది, దేనికి భయపడ్డాడు, భీతి రాహిత్యాన్ని వాళ్ళు వాగ్దానం చేశారు. భయాన్ని పోగొడతామని చెప్పారు. మందుని కాదు, అమ్మాయిల్ని కాదు, మరేదో కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం భీతి రాహిత్యాన్ని, మహా ఆనందాన్ని, చాలా గొప్ప పారవస్యాన్ని, జీవన సాఫల్యాన్ని, మరేదో చాలా విషయాల్ని, అమరత్వాన్ని, అమృతత్వాన్ని, వాళ్ళ భాష అది. అటువంటి గొప్ప తత్వాన్ని వాళ్ళు ప్రామిస్ చేశారు. దాన్ని అందుకోవడానికి మనం అందరం కూడా మనదైన పద్ధతుల్లో సాధన చేయాలని కోరుకుంటూ